బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పైన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల విజ్ఞప్తితో కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ కమిటీకి సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరించనున్నారు. కోదండరాం, కంచె ఐలయ్య ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యామండలి చైర్మన్, విద్యా సంస్థల నుంచి 3 ప్రముఖులు సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఇక నిన్నటి రోజున దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, బీఈడీ, వృత్తి విద్యా కాలేజీలు, డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయి. ఇక ప్రభుత్వం స్పందించడంతో కాలేజీలు తెరుచుకోనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పైన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల విజ్ఞప్తితో కమిటీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఫీజు రియంబర్స్మెంట్ అంశం గత కొన్ని రోజులుగా మాత్రం తెలంగాణలో విద్యార్థులకు కళాశాలలు కూడా మూతపడినటువంటి పరిస్థితి. తాజాగా ఉన్నత స్థాయి కమిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల మీద తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణలు. ఈ నేపథ్యంలోనే కాలేజీ యాజమాన్యాలు ఆందోళనలు దిగుతున్నాయంటూ పలు దఫాలుగా ప్రకటనలు కూడా చేశాయి. అయితే ఇలాంటి వేళలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవాలి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి సంస్కరణలపై ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం ఇక్కడ మనం గమనించుకోవాలి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు 15 మంది ఈ కమిటీని నియమించింది. ఇక కాలేజీల నుంచి ఈ కమిటీలోకి 3కి చోటు కల్పిస్తున్నట్లు జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో ఉన్నాయి. అయితే ఈ కమిటీలో ప్రొఫెసర్లు కంచె ఐలయ్య, కోదండరాంలకు చోటు కల్పించినట్లు స్పష్టం కూడా చేసింది. అయితే ఈ కమిటీ ఫీజు రియంబర్స్మెంట్ పాలసీ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనున్నట్టు ఇందులో మనకు ముఖ్యంగా తెలుస్తుంది. ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ అసాధ్యాలను అలాగే ఈ కమిటీ పరిశీలిస్తుంది అని చెప్పి తెలుస్తుంది. అయితే 3 నెలల్లో ఈ కమిటీ నివేదిక అందజేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో క్లియర్ కట్ గా ఉంది. అయితే విద్యా సంస్థలు స్పష్టం చేసిన ఈ సూచనల మీద సైతం అధ్యయనం చేయాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అయితే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ప్రభుత్వానికి మధ్య దూరం బాగా పెరుగుతోంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. అలాగే సమయానికి ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి ఈ చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యం తమ కళాశాలలు బంద్కు పిలుపునిస్తున్నట్టు మనకు తెలిసిన విషయమే. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యంతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అయితే వాయిదాల రూపంలో నగదు చెల్లిస్తామంటూ కాలేజీల యాజమాన్యానికి ప్రభుత్వం తెలిపింది. అయితే అందుకు కాలేజీల యాజమాన్యం సానుకూలంగా స్పందించినట్టయితే మనకి ఇక్కడ తెలిసిన విషయం. అయితే పలు దఫాలుగా నగదు చెల్లిస్తున్నాయి. అయితే కొన్ని సమయంలో నగదు చెల్లింపులు తీవ్ర ఆలస్యం అవుతోంది అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ఆరోపణలు. దీంతో ప్రభుత్వ వ్యవహార శైలిపై యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో కాలేజీల యాజమాన్యం రంగంలోకి దిగి బంద్ అంటూ ప్రకటన చేశాయి. అయితే ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. అందులో భాగంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వానికి కీలక సూచనలు చేయాలంటూ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిరాజ్. రైట్ హారిక, థ్యాంక్ యూ.